12వ అధ్యాయం మొదటి భాగం చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. సో చాలండి. సో ఆ కరువు కాలం నడుస్తుంది, కరువు ప్రాంతం నడుస్తుంది. ఆ కాలం ఏమైందంటే, ఈ రాజైన హేరోదు అప్పటికే క్రైస్తవులంటే చాలామందికి చిన్నచూపు ఉండేది. మీరు గనక ఆ హిస్టరీ మనం గమనిస్తే ఎలా ఉండేదంటేనండి, క్రైస్తవుల్ని యూదులు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మెస్సయ్య ఇంకా రాలేదు, యేసుక్రీస్తు వారి మెస్సయ్య కాదు అని చెప్పి క్రైస్తవులు యూదులు నమ్మేవాళ్ళు కాదు. ఒక పక్కన క్రైస్తవులకి యూదులతో ముప్పు ఉంది. అంత మాత్రమే కాదు, రోమా దేశం వారితో కూడా క్రైస్తవులకు ముప్పు ఉంది. ఎందుకంటే యెరూషలేము అప్పట్లో రోమా ప్రభుత్వం కింద ఉండేది కాబట్టి. సో క్రైస్తవుల్ని అటుపక్క యూదులు హింసించేవాళ్ళు, ఇటు పక్కన రోమీలు హింసిస్తూ ఉండేవాళ్ళు. సో పర్సిక్యూషన్కి క్రైస్తవులు బాగా గురైపోతున్న రోజులు అవన్నీ. సో ఆ టైంలో ఈ హేరోదు ఏం చేశారంటే, అందరి ముందు గొప్పవాళ్ళని చెప్పి సంఘంలో మెయిన్ మెంబర్నైన పేతురుని యాకోబుని తీసుకొచ్చాడండి. ఈ యాకోబు ఎవరంటే, మనకి మత్తయి సువార్తలో మాట్లాడుకున్నాం, జబదీ కుమారులు అని చెప్పి. ఇద్దరు కుమారులు, యోహాను, యాకోబు. ఈ యాకోబు యోహాను సహోదరుడు అనమాట. చూడండి ఒకసారి. యోహాను సహోదరుడైన యాకోబును, సో యాకోబును ఏం చేశారంటే ఈ హేరోదు రాజు ఖడ్గముతో చంపించేశాడు. చదవండి తర్వాత. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనును. సో ఇప్పుడు క్రైస్తవ్యం చాలా వ్యాప్తి చెందుతున్న టైం అది, విస్తరిస్తున్న టైం అది. ఆ టైంలో క్రైస్తవులకు వ్యతిరేకులు ఎక్కువ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక పక్కన యూదులు వ్యతిరేకులుగా ఉన్నారు, ఇంకొక పక్కన రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది క్రైస్తవులకి. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ హేరోదు ఏం చేశారంటే, 12 మంది అపోస్తులలో 2 అపోస్తులను పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారికి ఎంతమంది అపోస్తులు అండి? 12 మంది అపోస్తులు. ఈ 12 మంది అపోస్తులు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో బహుబలంగా సేవ చేస్తున్నారు. ప్రాణాలు తెగించి వారు పరిచయం చేస్తున్న రోజులు అవన్నీ. సో ఆ టైంలో యాకోబుని తీసుకొచ్చాడు హేరోదు. యాకోబుని తీసుకొచ్చి యాకోబుని చంపేపించాడు ఖడ్గము చేత. ఎప్పుడైతే ఈ 12 మంది శిష్యుల్లో ఒకడైన యాకోబు, ఈ 12 అపోస్తులలో ఒకడైన యాకోబు చనిపోయాడు అనే వార్త యూదులకి రోమీలకి తెలిసిందో అందరూ సంతోషించారంట. అందరూ ఏం చేశారు? ఎందుకు సంతోషించారంటే, క్రైస్తవులు మరణిస్తున్నారు, క్రైస్తవుడు చనిపోతున్నాడు అనే సంతోషం అందరికి వచ్చేసింది. సో జనులందరికీ ఏమైపోయిందంటే క్రైస్తవుల్ని చంపటం ఇష్టం అయిపోయింది. సో ఇంకా ఈ హేరోదు రాజుకి ఆనందం వచ్చేసింది. ఇదిగో క్రైస్తవుల్ని చంపుతుంటే, క్రైస్తవుల్లో అలాంటిది మెయిన్ హెడ్ని అపోస్తులని చంపేస్తుంటే జనులందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కాబట్టి అపోస్తులలో ప్రథముడినైన పేతురుని చంపేస్తాను ఈసారి అనుకున్నాడంట. మీకు గుర్తుందో లేదో, అపోస్తుల కార్యం మొట్టమొదటి నుంచి మనకి ఎక్కువగా కనిపించే ఒక పిక్చర్ ఎవరంటే పేతురు గారు. ఈ పేతురు గారిని మనం సంఘానికి ఒక లీడర్గా మనం చూసుకుంటూ వచ్చాం అపోస్తులందరికీ. సో ఈయన ఏం చేసినా ఈయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు అలాంటి పేతురుని చంపేద్దాం, సంఘంలో మెయిన్ హెడ్ అయిన పేతురుని చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? యాకోబుని చంపితేనే నాకు ఎంత పేరు వచ్చింది, ఇప్పుడు పేతురుని చంపితే నాకు ఇంకెంత పేరు వస్తుంది? జనుల మెప్పు కోసం ఏది మంచి ఏది చెడు అని గ్రహించకుండా జనుల పొగడ్తల కోసం ఇతను ఏం చేయబోతున్నాడు? ఇంకా పేతుర్ని పట్టేసుకున్నాడు. పులియని రొట్టెల పండగ వచ్చేసింది. ఆ పండగ ముందు ఎవరిని చంపడానికి వీల్లేదు కాబట్టి ఏం చేశారంటే, ఆ పండగ అయిపోయేదాకా, మనం పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం మత్తయి సువార్తలో, ఆ పండగప్పుడు, పస్కా పండగప్పుడు సుమారు ఎంతమంది వస్తారు యెరూషలేంకి? 20 లక్షల మంది జనాంగం వచ్చారు. సో అంత పెద్ద పండగ అది. ఆ పండగలో అందరి ముందు గొప్పైపోవాలి, మనుషుల ముందు గొప్పైపోవాలి అనే ఒక ఆలోచన ఈ హేరోదుకు ఉందండి. ఇక్కడ ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. అదేంటంటే, ఈరోజు మనకు కూడా చాలాసార్లు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, నేను మనుషుల ముందు గొప్పవాలి, దేవుడి ముందు నేను సరిగ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, మనుషులు నన్ను బాగా అనుకోవాలి అనే ఒక ఆలోచనలో ఈరోజు క్రైస్తవులైన మనం కూడా బతుకుతూ ఉంటామండి.
ఈ హేరోదులో ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైన గుణం ఏంటంటే, ఇతను మనుషుల ముందు మంచిగా ఉందాం అనుకున్నాడు, దేవుడు ముందు ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. మనం కూడా చాలా వరకు ఏం చేసుకుంటామంటేనండి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను ఇష్టపడాలి, మనుషులు నన్ను పొగడాలి అని కోరుకుంటాం. కానీ దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడు, దేవుడు నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు అనే ఒక ఆలోచనను మనం పక్కన పెట్టేస్తాం చాలాసార్లు. ఈరోజు ఈ హేరోదు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, మనకి దేవుని అభిప్రాయం ముఖ్యం. ఈరోజు చాలాసార్లు ఇది మనం రివర్స్లో చేస్తాం. మనుషులే నాకు ముఖ్యం, దేవుడు ఏమనుకున్నా పర్లేదు అనే ఒక ఆలోచన మనం తీసేసుకోవాలి. తర్వాత చూద్దామండి. ఇప్పుడు పేతురును పట్టుకున్నాడంట, చెరసాల్లో వేయించాడు. సో ఈ హేరోదు అనుకుంటున్నాడు, పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఇతను ఏం చేయొచ్చు, నేను జనులందరి ముందు చంపేస్తాను. ఎందుకంటే బహుజన సమూహం అంతా యెరూషలేములో నిండిపోయింది. సో అందరి ముందు పేతురుని చంపేస్తే, అపోస్తలుల్లో ప్రథముడిని చంపేస్తే నాకు ఇంకా మంచి పేరు వస్తుంది అనుకున్నాడు. అప్పుడేమైందని చూడమ్మా. అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించును. 4 చతుష్టయములు అంటే ఏంటంటే, సుమారుగా పేతురు చుట్టూ 16 మందిని కాపలాగా ఉంచారండి. 4x4 అంటే ట్రిప్పుకి 4, 16 మంది సైనికుల్ని ఒక్క పేతురు కోసం ఉంచారు. తర్వాత చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడిను. ఒక పక్కన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. ఇప్పుడు సంఘంలో ఈ పేతురు కానీ ఈ యాకోబు కానీ చాలా మెయిన్ మెంబర్స్ అండి. మీరు కొంచెం మనం దీన్ని ఊహించుకోవాలి, ఈ సంఘటన మొత్తాన్ని మనం ఊహించుకోవాలి. ఒక పక్కన యాకోబు చనిపోయాడు, సంఘంలో ప్రథముడు. 12 మంది అపోస్తలుల్లో ప్రథముడైన యాకోబు చనిపోయాడు. అంతకంటే ప్రథముడైన పేతురుని ఇప్పుడు ఎక్కడ పడేశారు, తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. సంఘానికి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నుంచి ఆపదొచ్చిందండి. ఇప్పుడు చూడండి, అప్పుడు దాకా సంఘానికి తోటి యూదుల నుంచి, రోమిల నుంచి ఇలా రకరకాల ఆపదలు వచ్చినాయి. మొట్టమొదటిసారి సంఘానికి గవర్నమెంట్ నుంచి ఆపదొచ్చింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, సంఘాలకి ప్రభుత్వాల నుంచి ఆపదలు రావటం కొత్త కాదు. ఇది ఆదిమ సంఘం నుంచి ఉంది. ఈరోజు మనం కొత్తగా ఊహించుకోవడానికి వీల్లేదు. పలానా ప్రభుత్వం వచ్చి సంఘాన్ని చెడిపేసింది, పలానా ప్రభుత్వం వచ్చి క్రైస్తవుల్ని పాడు చేసింది అని మనం కొత్తగా వినే విషయాలు కాదు ఇవి. ఆదిమ సంఘం నుంచే సంఘానికి వ్యతిరేకత ప్రభుత్వం నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పేతుర్ని ఏం చేశారంట, ఆయన్ని చెరసాల్లో బంధించారు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఎంతమంది కాపలా వారిని ఉంచారంట, 16 మంది కాపలా వారిని ఉంచాడు పేతురు గారి కోసం. ఆ తర్వాత ఏమైందని చూడండమ్మా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలి ఉండనగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య. ఇక్కడ ఒకసారి ఆగుదాం. జనరల్గానండి ఖైదీలను ఏం చేస్తారంటే, ఒక సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడికి ఈ సైనికుడికి సంఖ్యలు వేస్తారు. ఈ దొంగ పారిపోకుండా, ఈ ఖైదీ పారిపోకుండా సైనికుడికి ఇతనికి ఏమేస్తారు, సంఖ్యలు వేస్తారు. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఒక పక్కన సైనికుడు ఉంటాడు, అతని చేతికి ఇతని చేతికి ఏం చేస్తారు, సంఖ్యలు వేస్తారు. పేతురు గారికి ఏం చేశారంటే, అటుపక్కన ఇటుపక్కన ఏం చేశారంట, 2 సైనికుల నుంచి ఈ చెయ్యిని ఏం చేశారు, ఇటు పక్కన సంఖ్యలు వేశారు, ఈ చేతికి కూడా ఏం చేశారు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, ఇంత టైట్ సెక్యూరిటీ ఉంది పేతురికి. ఒక పక్కన అపోస్తలులో ఒకడైన యాకోబు ఏమైపోయాడు, యాకోబుని చంపేశారు. పేతుర్ని కొన్ని గంటల్లో ఇతను కూడా ఏం చేస్తారు, చంపేస్తారు. ఇప్పుడు చూడండి, తన లైఫ్ కొంతసేపట్లో ముగిసిపోతుంది. ఆల్రెడీ సంఘస్థుల్ని అందరూ ద్వేషిస్తున్నారు. ఏకంగా రాజుగా దొరికిపోయాడు పేతురు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఏం చేయాలి, కూర్చుని ఏం చేయాలి పేతురు? ఆలోచించేద్దాం. మనల్ని కొద్దిసేపట్లో చంపేస్తారండి, గవర్నమెంట్ వాళ్ళు పట్టేసుకుని, సైనికులు పట్టేసుకుని, ఇంకా కొన్ని గంటల్లో చంపేస్తారు అనుకుందాం మనల్ని, ప్రభువుని నమ్ముకున్నందుకు. మనం ఏం చేస్తాం, భయపడతాం, ఏడుస్తాం. అసలు ఇలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అనుకుంటాం. మన విశ్వాసానికి క్వశ్చన్స్ వేసుకుంటాం. రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు వస్తాయి మన మైండ్లోకి. పేతురు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాడు పేతురు? నిద్రపోతున్నాడు పేతురు. భయపడుతున్నాడా, ఏడుస్తున్నాడా?
కంగారు పడిపోయి అయ్యో నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అనుకుంటున్నాడా? మీరు గమనించాలి ఈ మాటలు ఒకసారి. ఆ 12 మంది అపోస్తులలో ఒకరిని చంపేశారు ఆల్రెడీ. మొట్టమొదటి హతసాక్షి ఆయన. అపోస్తులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? యాకోబు గారు. సంఘంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్ అండి. సంఘంలో హతసాక్షి వేరు, అపోస్తులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? యాకోబు గారు. తన తోటి సహోదరుణ్ణి, తన తోటి పనివాడని యాకోబుని చంపేశారు. కొన్ని గంటలు ఈయన కూడా చంపేద్దామని ప్లాన్ వేశారు. ఇప్పుడు పేతురు కంగారు పడకుండా, ఏడవకుండా, దుఃఖించకుండా, కృంగిపోకుండా హాయిగా ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, ఆయన మీకోసం చింతిస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి? మీరు కామ్గా ఉండండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. మీ బాధ, మీ దుఃఖం, మీ శ్రమ ఎవరి మీద వేసేయాలి? ఇది కేవలము పేతురు ఆయన మైండ్లో వచ్చిన మాట కాదు, ఇది ఆయన అనుభవించి రాసిన మాట ఇది. ఎందుకంటే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు చింతించాడా? దుఃఖపడుతున్నాడా? బాధపడుతున్నాడా? ప్రభువా నాకే ఎందుకు ఇలా చేసావు అని ఏడుస్తున్నాడా? రోధిస్తున్నాడా? ఏం చేయట్లా పేతురు. హాయిగా ప్రభు మీద తన భారం వేశాడు. పేతురు ఏం చేశాడు? పడుకున్నాడు, నిద్రిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. ఈరోజు క్రైస్తవులైన మనమండి చాలా మట్టుకు ఏం చేస్తామంటే మన భారాన్ని ప్రభు మీద వేయం. అవును, మనకొచ్చిన శోధన పెద్దదే, అవును మనకొచ్చిన ఆపద పెద్దదే, మనకున్న శ్రమ పెద్దదే. కానీ ఆ శ్రమలో, శోధనలో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పేతురులాగా మన చింత యావత్తు ఆయన మీద వేయం. ఆ చింతంతా మనమే మన మనసులో ఉంచుకుంటాం, మనమే చింతించుకుంటాం, మనమే దుఃఖపడతాం, మనమే బాధపడతాం. చూడండి, అపాయం కొన్ని గంటల్లో ఉంది పేతురికి. కొన్ని గంటల్లో ఆయన మరణించిపోతున్నాడు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు చెప్పాలి? పేతురు ఏం చేస్తున్నాడు? అలాంటి సుఖవంతమైన నిద్ర ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. అలాగా చింత యావత్తు ఆయన మీద వేసే ఒక హృదయం మనకు కావాలండి. అలాంటి విశ్వాసం మనకు కావాలి. నేను మరలా చెప్తున్నాను ఈ మాట, నిజమైన విశ్వాసం ఇది. ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకుని ఆధారపడే విశ్వాసం ఇది. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో శ్రమ, ఇబ్బంది, శోధన ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? పేతురు జీవితంలో శ్రమ, ఇబ్బంది, శోధన వచ్చినప్పుడు పేతురు ఎలా ఉన్నాడు? నీవు ప్రభువుని ఎంత నమ్ముతున్నావు అనేది దేని మీద ఆధారపడుద్దంటే నీ శ్రమలో నువ్వెంత నిశ్చింతగా ఉన్నావు అనే దాని మీద నువ్వు ప్రభువుని ఎంత నమ్మేవని ఆధారపడి ఉంటుంది. నా మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. నీవు ప్రభువుని ఎంత నమ్మావు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో నువ్వెంత నిశ్చింతగా ఉన్నావు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్న మన అనేకుల్లో శ్రమలు, ఇబ్బందులు చాలామందికి ఉన్నాయి. మనందరికీ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం? పేతురులాగా నా భారమంతా ప్రభు చూసుకుంటాడు, నా శ్రమ యావత్తు, నా చింత యావత్తు ఆయన చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేస్తున్నామా? లేదా నా ప్రాణం ఎప్పుడు పోద్దో? ఇప్పుడు చూడండి, దేవుడు నిర్ణయించిన కాలంలోనే పేతురు మరణించాలి. అవునంటారా కాదంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు నిర్ణయించిన కాలంలో మాత్రమే పేతురు మరణించాలి. అంతేగాని పేతురు అనుకుంటేనో, హేరోదు అనుకుంటేనో, మిగిలిన అపోస్తులు అనుకుంటేనో, సంఘస్థులు అనుకుంటేనో పేతురు మరణించడు. దేవుని ప్రణాళికలో పేతురు మరణం ఉంది. ఇప్పుడు పేతురు హేరోదుకు భయపడాలా? దేవుని మీద ఆనుకుని అయ్యా నువ్వు అనుమతిస్తేనే కానీ నేను మరణిస్తాను అని పేతురు దేవుని మీద ఆధారపడాలా? ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం, ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈరోజు మనం భయపడిపోయి, మనం చింతించి, మనం కంగారు పడిపోయి అలా ఉండకూడదండి. దేవుడు అనుమతిస్తేనే మరణం మనల్ని తాకగలదు. దేవుడు అనుమతిస్తేనే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళగలం. ఆ స్పృహ క్రైస్తవుడికి ఉండాలి. తర్వాత చూద్దామా? ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. ఇప్పుడు ఏమైందంట? ప్రభు దూత ఆ చెరసాలకు వచ్చాడు. ప్రభు దూత ఆ చెరసాలంతా ఏమైపోయిందంట? వెలుగు ప్రకాశించిందంట. ఇప్పుడు చెప్పండి, పేతురు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాకా నిద్రపోతున్నాడా? అవునా? ఇప్పుడు చీకటి ప్రాంతంలో ఒకేసారి వెలుగు వచ్చిందండి, గొప్ప వెలుగు వచ్చింది. పేతురికి ఏం రావాలి? మెలుకు రావాలి ముందు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? ఆ వెలుగు ఆయన మొహం మీద కొడుతున్నప్పుడు పేతురికి వెంటనే ఏం రావాలి? ఇప్పుడు పడుకున్నారండి మీరు, గాఢ నిద్రలో ఉన్నారు, మీ మొహం మీద టార్చ్ చేస్తాను, లెగుస్తారా లేగరా? బలమైన లైట్ వేస్తా, లెగుస్తారా లేగరా?
కొంతమంది లేకపోవచ్చు, అది వేరే విషయం. అంత మొత్తం నిద్రలో ఉంటారు. జనరల్గా చింతతో పడుకునేవాడికి, బాధతో పడుకునేవాడు ఎలా ఉంటాడంటే, చిన్న కథలకు వచ్చిన ఏం చేస్తాం మనం? వెంటనే లెగిస్తాం. కానీ పేతురు చూడండి ఎంత నిబ్బరంగా ఉన్నాడంటే, ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, ఒక పెద్ద వెలుగు ఆయన గదిలో ఉన్నా సరే పేతురు ఏం చేయట్లా. చివరికి దేవదూత ఏం చేసిందంటే పేతురుని తట్టి, బాబు పేతురు లెగు బాబు అని చెప్పి పేతురు ఏం చేసింది? లేపింది. తర్వాత చూడండి, త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. చూసారా? సో దూత చెప్పిందంట, పేతురు త్వరగా చెప్పులేసుకో, ఇదిగో త్వరగా నీ నడుము కట్టుకుని నీ పై వస్త్రాన్ని వేసుకుని త్వరగా బయలుదేరు అని చెప్పగానే పేతురు కొన్ని సంఖ్యలు ఏమైపోయినాయి అంట? ఊడి పడిపోయినాయి అంట. మీరు గమనించండి, ఆ దూత పేతురు ముందుకు వెళ్తుంటే పేతురు అనుకున్నాడంట, ఇదంతా ఒక దర్శనమేమో, ఇదంతా కలేమో అనుకున్నాడు పేతురు. నిజంగా ఒక దేవదూత వచ్చిందని, నిజంగా ఆయన విడిపించిందని పేతురు అనుకోవట్లా. పేతురు నా కల్లో జరుగుతుంది అనుకున్నాడు పేతురు ఇదంతా. ఆ తర్వాత చూద్దాం ఒకసారి. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక, ఇంకా గ్రహించుకోవట్లేదు పేతురు. కొర్నేలి ఇంటికి వెళ్ళటానికి ఎలాగూ దర్శనం వచ్చిందో పేతురు అనుకుంటున్నాడు, ఇది కూడా దర్శనమేమో అనుకుంటున్నాడు పేతురు. నిజం అనుకోవట్లా. తర్వాత ఏమైందంట? తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదట కావలివానిని, రెండవ కావలివానిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు, ఇనుప గవని అంటే ఏంటంటేనండి, ఇనుప ద్వారములు అంట. అవి తెరవాలంటే సైనికులు బలవంతంగా నట్టాలి వాటిని. ఇప్పుడు ఏమైనా తెలుసా? ఇనుప ద్వారాలు ఏమైపోయినాయి అంట, దానంతట అవే. అంటే ఆటోమేటిక్ డోర్స్ వచ్చినాయి ఆ రోజుల్లోనే పేతురికి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ డోర్లు వస్తున్నాయి, కానీ పేతురికి ఆ రోజులోనే వచ్చిందంట ఆటోమేటిక్ డోర్లు వచ్చినాయి. బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. ఇప్పుడు తెలివి వచ్చింది పేతురికి, ఇప్పుడు అర్థమైంది పేతురికి. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. పేతురికి అప్పుడు అర్థమైంది. అప్పుడు పేతురు అనుకుంటున్నాడు, ఇదిగో ఈ యూదుల చేతిలో నుంచి, ఈ రోమా అధికారుల చేతిలో నుంచి ప్రభువు నన్ను ఏం చేశాడు? తప్పించాడు అని పేతురికి అప్పుడు అర్థమైందంట. ఇప్పుడు ఒక ప్రశ్న. ఎంతమంది అపోస్తులను పట్టుకున్నాడు హేరోదు? 2 అపోస్తుల్ని. ఇప్పుడు 2 అపోస్తులు ఎవరి చేత ఎన్నుకోబడ్డారు కదా? 2 అపోస్తులు ఎవరి చేత ఎన్నుకోబడ్డారు? యేసుక్రీస్తు చేత 2 అపోస్తులు ఎన్నుకోబడ్డారు. మరి ఒక అపోస్తులనేమో దేవుడు చంపడానికి అనుమతించాడు, ఇంకొక అపోస్తులని దేవుడు విడిపించాడు. ఒక అతను చంపబడ్డాడు, ఇంకొక అతను ఏం చేయబడ్డాడు? విడిపించబడ్డాడు. ఇదేంటి? 2 అపోస్తులే కదా, 2 వాక్యం చెప్తున్నారు కదా, 2 నిజంగా దేవుడి ఏర్పాట్లో ఉన్నవారే కదా. ఎందుకు దేవుడు ఒకరిని చనిపోవడానికి అనుమతించాడు, ఇంకొకరిని బతకడానికి అనుమతించాడు? మాట చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఈరోజు దేర్ ఈజ్ ఓన్లీ వన్ పాసిబుల్ ఆన్సర్ అండి. ఏంటంటే, అక్కడితో యాకోబుకి ఇచ్చిన పని అయిపోయింది, పేతురికి ఇచ్చిన పని ఇంకవ్వలా. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు అప్పగించిన పని అయ్యేంత వరకు ఈ భూమి మీద ఏది మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. అది చెరసాలైనా, వ్యాధి అయినా, బాధ అయినా, సంఖ్యలైనా, యాక్సిడెంట్స్ అయినా, ఏదేమైనా సరే ప్రభువు ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడినంత వరకు మనల్ని ఏది ఎంత మాత్రం ఏం చేయలేదు. ఆ రోజు యాకోబుని పట్టుకుంది, యాకోబుని చంపేసింది హేరోదు అయి ఉండొచ్చు, కానీ దేవుని అనుమతి లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా యాకోబు మీద ఏ కూడా వాళ్ళకి వీల్లేదు. అనుమతించాడు దేవుడు. ఈరోజు ఇక్కడ ఒక పాట మనం నేర్చుకోవాలండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ప్రభువుని నమ్మగలగాలి. అయ్యా నువ్వు చేస్తావు అంతే, అది నన్ను బ్రతికిస్తావా, నేను చంపబడతానా, నేను ఇక్కడితో ఆగిపోతానా, నేను ముందుకెళ్తానా, ఏదేమైనా సరే నీ చిత్తం సిద్ధించాలి నా జీవితంలో, అంతే.
ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి మీద ఎంతో ఒత్తిడి ఉంది గెత్సెమనే తోటలో. కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో ఆయన మరణిస్తాడు అనగా ఎంతో ఒత్తిడి ఉంది. అంత ఒత్తిడిలో, అంత ఇబ్బందుల్లో యేసుక్రీస్తు అన్న ఒక మాట ఏంటో తెలుసా? నీ చిత్తమే సిద్ధించునుగాక. నా చిత్తం కాదు, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదయ్యా తండ్రి, నీ చిత్తమే సిద్ధించాలి. నా జీవితంలో నీ చిత్తం జరగాలి. అది ఆ టైంలో నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఆ టైంలో నీకు అది ఫేవర్గా ఉండినా ఫేవర్గా లేకపోయినా, ఆ సమయంలో అది నీ తరపున ఉన్నా నీ తరపున లేకపోయినా నువ్వేమనాలో తెలుసా? నీ చిత్తం జరగాలి. పేతురు అనుకోవట్లే, అయ్యా ఎందుకు నన్ను చంపేస్తున్నావు, అయ్యో చెరసాల్లో పడిపోయానే అని పేతురు బాధపట్ల. పేతురు అంటున్నాడు, నీ చిత్తం జరుగుద్దయ్యా, నీ సార్వభౌమ అధికారం జరుగుద్ది, అంతే. కొంచెం టైం పట్టినా, టైం తీసుకున్నా నీ చిత్తం జరుగుద్ది. పేతురు ఏ రీతిగా ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడ్డాడో, ఇదిగో ఆ రీతిగా మనం ఆధారపడాలి. ఇక్కడ పేతురు నుంచి, యాకోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోకి ఏది ఎంత మాత్రం మనకు హాని చేయలేదు. ఆ రోజు యాకోబుకి దేవుడు అప్పగించిన పని అయిపోయింది. యాకోబు మరణించాడు. వెంటనే పరలోకానికి డోర్ ఓపెన్ అయిపోయింది యాకోబుకి. ఇంకా పేతురు పని అయిపోలేదు. కాబట్టి పేతురికి ఆయుష్ను దేవుడు ఇంకా పొడిగించాడు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలు ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు పేతురు ఇప్పుడుదా ఎక్కడ ఉన్నాడండి? నా వైపు తిరగండి. పేతురు ఇప్పుడుదా ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో, అంటే ఏంటో తెలుసా, తమ వెల్ల ఎంత వద్దో తమ మనసంతా పెట్టి, వారి ధ్యాసంతా పెట్టి, కొంతమంది కన్నీరు గారుస్తూ రోధిస్తూ పేతురు కోసం ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అయ్యా పేతురు గారిని ఎలాగైనా విడిపించు. ఆల్రెడీ యాకోబు చనిపోయాడు. ఇప్పుడు పేతురు గారిని ఏం చేయాలి? అతడు తలవాకిట తలుపులు తట్టుచుండగా, ఎవరు తలుపులు తడుతున్నారంట? పేతురు. మరియ ఇంట్లో వీళ్ళందరూ సంఘం అందరూ ఉన్నారండి. పేతురు ఏం చేస్తున్నాడు? ఈ ఇంటి బయట నుండి పేతురు ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. పేతురు అరుస్తున్నాడు, ఇగో పేతురు వచ్చాను నేను, తలుపు తీయండి అని అంటున్నాడు. సంఘం దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు విడిపించడం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చూడండి ఏమైందో. రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చినప్పుడు, రోదే అని ఒక ఆవిడ ఉందంటండి, చిన్న పిల్లవాడ, 15 సంవత్సరాల అమ్మాయి. ఎవరో తలుపు కొడుతున్నారు అనుకుంది ఈవిడ. ఈ రోదే అనే పాప వెళ్ళి గబగబా తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు దగ్గరికి వెళ్ళగానే పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. అరే బయట ఎవరున్నారు? పేతురు వచ్చాడు అని చెప్పి సంతోషంతో తలుపులు తీయకుండా ఈవిడ ఏం చేసింది? మళ్ళా వెనకాలకు పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేసిందంట? పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివా అని అన్నారంట. ఇప్పుడు ఆగండి ఒకసారి. సంఘం దేనికోసం ప్రార్థన చేస్తున్నారండి? పేతురు విడిపించబడాలని. ఇప్పుడు రోదే ఏం చెప్పింది వచ్చి, ఒరే బాబు పేతురు బయట ఉన్నాడు అని చెప్తే వీళ్ళేమన్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పేతురు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఎందుకు వస్తాడు? వీళ్ళు చేసే ప్రార్థనేమో పేతురు విడిపించమని. పేతురు బయట ఉంటే వీళ్ళేమంటున్నారు? చూడండి, ఈ ప్రార్థనలో విశ్వాసం ఉందా లేదంటారా? నమ్మారా పేతురు వచ్చేస్తాడని? ఈరోజు ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఆ సందేహం మనలోనే ఉంటుంది. సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడు జవాబిచ్చి పేతురుని తీసుకొచ్చేసాడు. వీరు నమ్ముతున్నారా? తలుపులు తీయట్లా. రోదే చెప్తుంది, అయ్యా పేతురు స్వరం నాకు వినిపించింది, తలుపు కొడుతున్నాడు, తీర్థం పదండి అంటే, పిచ్చిదానా, పేతురు ఎందుకు వస్తాడు? చెరసాల్లో ఉన్నాడు, 16 మంది చుట్టుపక్కల అందరూ ఉన్నారు, ఎలా వస్తాడు పేతురు? బలేదానివే అని చెప్పి రోదేని ఏమంటున్నారంట? అందరూ తిడుతున్నారు, పిచ్చిదానం అంటున్నారు. మరలా రోదే అందంట, లేదు ఖచ్చితంగా నేను పేతురు స్వరం విన్నాను, మీరు రండి అనగానే వారందరూ వచ్చి ఏం చేశారు? తలుపు తెరవగానే బయట ఎవరున్నారు? పేతురు లోపలికి రాగానే వారికి ఆనందం వచ్చేసింది. వారు ఇంకా సంతోషంలో వారు సందడి చేస్తుంటే పేతురు, ఇదిగో నిశ్శబ్దంగా ఉండండి, మీరు మాట్లాడొద్దు అని చెప్పి నిశ్శబ్దంగా వారి నుంచి జరిగిన సంగతినంతా వారికి చెప్పాడంట. ఎవరికి చెప్పాడు? అక్కడ ఉన్న సంఘానికి చెప్పాడు.
ఇక్కడ ఒక పాట మనం నేర్చేసి ముందుకు వెళ్దామండి. అదేంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని సంపూర్ణంగా నమ్మాలి. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. సో తెల్లవారగానే సైనికులు అందరూ ఎత్తుకుతున్నారంట పేతురు కోసం. పేతురు ఏమైపోయాడు? అక్కడ లేడు. సో హేరోదు ఏం చేశాడంటే, ఇదిగో మీ వల్లే పేతురు తప్పించుకున్నాడు కాబట్టి సైనికులందరిని ఏం చేశాడు? 16 మంది సైనికుల్ని పేతురు ఏం చేస్తారు? హేరోదు ఏం చేపించాడు? చంపించేశాడు. తర్వాత చూద్దాం. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజు వద్దకు వచ్చి, సో ఇక్కడ ఒక ప్రాంతం వారి మీదకి ఈ హేరోదు కోపం వచ్చిందంట. ఆ ప్రాంతం వారందరూ ఏం చేశారంటే, వారందరికీ కరువులో ఉన్నారు, వారందరికీ ఆహారం పెట్టేది ఎవరు? ఈ హేరోదే. సో అయ్యా మా మీద కోపడొద్దు అని చెప్పి వారందరూ ఈ హేరోదుని బతులాడుకోవడానికి వచ్చారంట. సో ఒక పెద్ద సభ పెట్టాడు. ఎవరు? ఈ హేరోదు అని ఆయన పెద్ద సభ పెట్టి ఒక మంచి బట్టలు వేసుకున్నాడంట. ఈ హేరోదుకి ఉన్న ఒక పిచ్చి ఏంటంటే, తనని తాను బాగా గొప్ప చేసుకోవాలి, తనను తాను తన గురించి అందరూ పొగడాలి అనే ఒక తలంపు హేరోదుకి ఎప్పుడు ఉండేది. చరిత్ర చెప్పుద్ది, హేరోదు అంట వెండి వస్త్రాలు వేసుకున్నాడంట. ఆ సూర్యకిరణాలు తన వస్త్రాల మీద పడుతుంటే హేరోదు దగదగా మెరిసిపోతున్నాడు. సో అప్పుడు జరిగిన సంఘటన చూడండి. అక్కడ జనులందరూ కూడుకున్నారంట. హేరోదు ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు జనులందరూ అంటున్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. ఇక్కడ ఆగండి ఒకసారి. హేరోదు మాట్లాడుతుంటే జనులందరూ అంటున్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. దేవుడు మాట్లాడుతుంది హేరోదు గారండి. ఇప్పుడు హేరోదుకి ఏం కావాలి? జనుల దగ్గర నుంచి పొగడ్తలు కావాలి. హేరోదుకి ఏం కావాలి? జనులందరి ముందు గొప్ప అయిపోవాలి. ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు? హేరోదు నువ్వు ఎంతో గొప్పడివి, అసలు దేవుని స్వరం ఇది, మానవుడి స్వరం కాదు ఇది అని హేరోదును పొగుడుతున్నారంట. అప్పుడు తర్వాత చూడండి ఒకసారి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. చూసారా? దేవుడికి అత్యాగ్రహం తెప్పించిన సంఘటన ఏంటో తెలుసా? హేరోదు దేవుడిని మహింపరచట్లేదు. ఇది ఎంతో గొప్ప పాఠం మనం నేర్చుకోవాల్సింది. ఇది మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఇది. హేరోదు ఏం చేస్తున్నాడంటే, గొప్ప మహిమ తనకే అనుకుంటున్నాడు. ఈ మాట సంఘం అర్థం చేసుకుని దయచేసి ఈ మాటలను దయచేసి. ఈరోజు మన దృష్టిలో కూడానండి, మనకు కూడా ఒక కుతూహలం ఉంటుంది. అదేంటంటే, మనుషుల ముందు నేను గొప్ప అయిపోవాలి, మనుషులు నా పాటలను పొగడాలి, మనుషులు నా ప్రసంగాలను పొగడాలి, మనుషులు నా పరిచర్ని పొగడాలి, నా సేవను పొగడాలి, నేను చేసే పనులను పొగడాలి మనుషులు అని చెప్పి మనుషుల ముందు గొప్ప అయిపోవాలని చూస్తూ ఉంటాం మనం. హేరోదు చేసిన తప్పేంటో తెలుసా? హేరోదు దేవునికి మహిమ ఇవ్వట్లేదంట, మహిమ తానే తీసుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు నా ప్రార్థన వల్ల అండి నా కుటుంబం ఎలా ఉంది, నేను ఎంతో ప్రార్థన చేశాను, నీ ప్రార్థన వల్ల గొప్పలేదు, దేవుని కృపండి అని చెప్పాలి. నా వల్ల నేను చేసిన సేవ, నేను చెప్పిన ప్రసంగం, నేను పాడిన పాట, నేను అనేవాడు చనిపోవాలి, నేను మరణించాలి. అందుకని పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ఈరోజు నేను చనిపోవాలి. నా గొప్ప, నా పేరు, నా బలము, నా బంధువులు ఇవన్నీ చనిపోవాలి. ఆలోచించేద్దాం మాటలు ఒకసారి. దేవునికి కోపం తెప్పించిన విషయం ఏంటి తెలుసా? హేరోదు దేవుడిని మహింపరచట్లేదు, తనను తానే మహింపరుచుకుంటున్నాడు. దేవుడిని పక్కన పెట్టేశాడు, తనను తానే గొప్ప చేసుకుంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట అంటాడు, మనందరి జీవితాల్లో మనందరం నేర్చుకోవాల్సిన మాట, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈరోజు ఇది నా నినాదం ఉండాలి. ఈరోజు నేను ఇలాంటి స్పృహ కలిగి ఉండాలి. నేను పాడే పాటలో, నేను చేసే పనిలో, నేను చేసే పరిచర్యలో, నేను చెప్పే ప్రసంగంలో, నేను ఇచ్చే కానుకల్లో, నేనుండే ఉపవాసంలో, ఏం చేసినా సరే, నేను చేసే ఉద్యోగాల్లో, నాకున్న సాక్ష్యంలో, దేంట్లో అయినా దేవుడికి మహిమ రావాలి, దేవుడు నా మహింపరచబడాలి అనే స్పృహ క్రైస్తవుడికి ఉండాలి. ఒకవేళ అలాంటి స్పృహ మనకు లేదనుకోండి, ఈరోజు మనది అబద్ధ క్రైస్తవ్యం.
ఈరోజు సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియానిటీలో మనం ఉండక వెళ్ళలేదు, క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియానిటీలో మనం ఉండగలగాలి. హేరోదు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, హేరోదు దేవునికి మహిమ ఇవ్వట్లేదు, తనకు తానే మహింపరుచుకుంటున్నాడు. నేను మరలా చెప్తున్న సంగమా, ఇది భయంకరమైన పాపం. ఆ రోజు పరలోకంలో సాతాను పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహింపరచడం ఆపేసింది. సాతాను తనను తానే గొప్ప చేసుకుంటున్నాడు. లూసిఫర్ దేవుణ్ణి మహింపరచట్లా, దేవుణ్ణి ఆరాధించట్లా, తానే గొప్ప అనుకుంటున్నాడు. ఈరోజు సంఘంలో మనం కూడా నన్ను చూడాలి, నా గొప్ప చూడాలి అనే ఆలోచనలతో మనం ఉంటే అది దేవునికి వ్యతిరేకమైన పని, అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని మనం గ్రహించుకోవాలి. తర్వాత చూద్దాం ఒకసారి ఆఖరిగా. ఇంకా దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుండెను. బర్నబాయు సౌలును తమ పరిచయం నెరవేర్చిన తర్వాత మార్కు అను మారిపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి, కానీ సంఘం ఏమవుతుంది తెలుసా? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తుందంట. ఆఖరిగా ఈ మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒక పక్కన ప్రభుత్వం సంఘాన్ని అంతమొందించేద్దాం అనుకుంటున్నారు, ఒక పక్కన యూదులు సంఘాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారు. రకరకాల సెక్ట్స్ పీపుల్ దేవుని సంఘాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారు. దేవుని సంఘాన్ని ఎంతమంది అయితే పాడు చేద్దాం అనుకుంటున్నారో సంఘము అంతకంతకు ఏమైపోతుందంట? వ్యాపించిపోతుంది, ప్రబలమైపోతుంది. ఈరోజు పర్సిక్యూషన్, హింస, శ్రమ సంఘాన్ని పాడు చేయలేదు. హింస, శ్రమ సంఘాన్ని ఇంకా వ్యాపింపజేస్తుంది. ఈరోజు శ్రమల్లో సంఘం ఇంకా గొప్పగా ఎదుగుద్దండి. ఆదిమ సంఘము శ్రమల్లో తగ్గిపోలేదు, వాళ్ళు శ్రమల్లో కృంగిపోలేదు, వాళ్ళు శ్రమల్లో వారు బిక్క మొక్క వేసుకొని కూర్చుని దేవుడి మూల వదిలేశాడు అనుకోవాలా. శ్రమల్లో వారు ఇంకా బహుగా విస్తరించగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన శ్రమల్లో కూడా, శ్రమలు మన జీవితంలో వచ్చేది దేవుడు అనుమతించేది. ఎందుకంటే మనం కృంగిపోవడానికి, నశించిపోవడానికి కాదు, మనం అంతకంతకు ప్రబలటానికి, అంతకంతకు ఎదగటానికి. అట్టి కృప, అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్.